ప్రజెంట్ మనం టెట్ డిఎస్సి రెండింటిని ఎదుర్కొనే సందర్భంలో ఉన్నాం. మరి టెట్ని కనుక 100% మనం టెట్ సిలబస్ని క్లియర్ చేసాము అంటే డిఎస్సిలో 80% సక్సెస్ అయిపోయినట్టే. 80% డిఎస్సి సిలబస్ని మనం పూర్తిగా చదివేసినట్టే. ఎలా అవుతుంది అంటే దానికి దీనికి అతి ముఖ్యమైన తేడా, టెట్లో సైకాలజీ ఉంటుంది, డిఎస్సిలో సైకాలజీకి అవకాశం లేదు. అదే టెట్కి వచ్చేసరికి టెట్లో పర్స్పెక్టివ్స్ ఉండదు, డిఎస్సిలో పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ రెండింటికి టెట్కి డిఎస్సికి అతి ముఖ్యమైన సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో అక్కడ అదే కంటెంట్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తూ చదవాలి. ఇక్కడ ఏదైతే మెథడాలజీ ఉందో ప్యూర్గా అప్గ్రేడు లో గ్రేడు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చదివితే మెథడాలజీ డిఎస్సికి సరిపోతుంది. కానీ టెట్ డిఎస్సిలో డిఎస్సికి వచ్చేసరికి జీకే కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం ఎక్కువగా అదనంగా చదవాల్సిన సబ్జెక్ట్. కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా టెట్ని మాత్రం 100% టెట్ సిలబస్ కంప్లీట్ చేయండి. డిఎస్సిలో 80 నుంచి 90% మీరు క్లియర్ చేసినట్టే. అలా గనక ముందుకెళ్ళి ఎక్స్ట్రా అంశాల పర్స్పెక్టివ్స్ జీకే కరెంట్ అఫైర్స్ కనుక చదువుకున్నామంటే డిఎస్సి కూడా 100% మనం క్లియర్ చేయొచ్చు.